దానం కడియంలపై అనర్హత పిటిషన్లు డిస్మిస్. తీర్పు వెల్లడించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం ఆ పిటిషన్లను కొట్టివేశారు. దానం కడియం పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బుధవారం ఈ మేరకు స్పీకర్ తీర్పు వెల్లడించారు. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం. కడియం, దానం నాగేందర్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మారారు. రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళందరితో కలిపి తెల్ల వెంకట్రావు వీళ్ళందరితో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అందులో కడియం, దానం నాగేందర్కి సంబంధించి చాలా రోజులుగా సస్పెన్స్ నెలకొంటూ వస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ టికెట్ బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి లోక్సభ ఎన్నికల సమయానికి 2024 లోక్సభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అంటే కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అదే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి కడియం కూతురు కావ్యకు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఇద్దరు కడియం కూతురు కావ్య తరఫున కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచింది. ఆమె తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రెండు బలమైన ఆధారాలను బీఆర్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది, స్పీకర్ ముందు ఉంచింది, వీళ్ళందరి ముందు ఉంచి వీళ్ళిద్దరి విషయంలో చాలా గట్టిగా పోరాడింది బీఆర్ఎస్. ఆ బీజేపీ కూడా పిటిషన్లు వేసింది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పార్టీ అంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా విడతల వారీగా 3-4 విడిచి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అయిపోయింది, మరోసారి చివర్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఇక సీరియస్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ కోర్టు ఇచ్చిన